అండి నమస్తే. నేను నిన్న ఒక సోనియా గాంధీ గారు 3 అంశాలు ఇండియన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేసి 3 అంశాలను బేస్ చేసుకొని సోనియా గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశారు. దానికి కౌంటర్గా దేవేంద్ర ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఆయన మాట్లాడింది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దట్ ప్రమోట్స్ ద ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇలాంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకుని వచ్చినటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దాన్ని సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందనేసి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత ఎడమెంట్గా ఉన్నారో చూడండి. వాళ్ళు వక్రీకరించి రాసిన చరిత్రను అందరూ సపోర్ట్ చేయాలా, ఇన్స్టిట్యూషన్లో రైట్ వింగ్ పీపుల్ అందరినీ పెట్టేసేసి ఇన్స్టిట్యూట్స్ మొత్తం షాఫర్నైజ్ చేసేసిన భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేయాలా, అంటే చరిత్రను మొత్తం వక్రీకరించి ఇదే చరిత్రని చదవండి అని చెప్తే దాన్ని కూడా అందరూ సపోర్ట్ చేయాలన్న చందంగా ఫడ్నవీస్ గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ఇది చాలా హేయమైన చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్కార్పొరేట్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ ఇంక్లైన్ టువర్డ్స్ షాఫర్నైజేషన్ ఆర్ ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన చరిత్రగా మార్చే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఎడ్యుకేషన్ పాలసీలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేదానికి ఆస్కారం అయితే లేదు. అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో 2020 కంటే ముందు ఉన్నటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో 19th సెంచరీలో టీబీ మెకాలేదినో బ్రిటిష్ హిస్టోరియన్ బ్రిటిష్ అడ్మినిస్టర్ తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ దేశంలో నడిచింది. సో దాన్ని రీప్లేస్ చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని ఇండియనైజ్ చేసామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫడ్నవీస్ గారు మీరు తలలో మైండ్ నుండి మాట్లాడారో లేదో నాకు అర్థం కావట్లా. ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో బీట్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూలింగ్ నుంచి ఐఐటీస్ ఐఐఎం వరకు బీట్ కేంద్రీయ విద్యాలయాస్ జవహర్ నవోదయాస్ ఆర్ గురుకులాస్ విచ్ ఎవర్ ద మేబీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఈరోజు సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు, సత్యనాదెల్ల లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఇండియన్ ఐఐటీస్, ఇండియన్ ఐఐఎమ్స్, ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చదువుకొని బయటికి వెళ్ళి ఈరోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత పెద్ద కంపెనీల్లో జాబులు చేసే పరిస్థితి ఉన్నారు. మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొచ్చినట్టు విద్యా విధానం ఏదైతే ఉందో దానివల్ల భారతదేశంలోనే ఉద్యోగాలు దొరకని పరిస్థితి క్రియేట్ అవుతుంది రాబోయే రోజుల్లో. మీరు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని పెంపొందించే విద్యా వ్యవస్థ తప్ప ప్రపంచ మార్కెట్కి ప్రపంచ ఎకానమీకి సూట్ అయ్యే విద్యా విధానాన్ని మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చిన ఎక్కువ ఎంఫసిస్ దేని మీద చేశారు? 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద చేశారు. ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా మీరు ప్రమోట్ చేయాలనుకుంది ఏంటి? హిందీని, సాంస్క్రిట్ని. అదే వీళ్ళు చెప్తున్నటువంటి ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు. ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయాలి. ఆ లాంగ్వేజెస్లో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మాతృభాషలుగా ఫీల్ అవుతున్నటువంటి హిందీని, సాంస్క్రిట్ని ప్రమోట్ చేయాలనే ఒక దుర్బుద్ధి తప్ప వీళ్ళకి అగైన్ రీజనల్ లాంగ్వేజెస్ మీద ఎలాంటి ప్రేమ లేదు వీళ్లకు. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్న విద్యా విధానాన్ని తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని మాట్లాడుతున్నారంటే వీళ్ళు డైవర్స్ ఒపీనియన్ని కానీ రేషనల్ ఒపీనియన్ కానీ బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ సోనియా గాంధీ గారు ఇప్పటి వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాలసీ ద్వారా భారత విద్యా వ్యవస్థ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎలా దాడి చేస్తుందో నాకు సగమే తెలిసింది. ఎవరు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ 3 ఆస్పెక్టులు చాలా క్లియర్గా చెప్పారు సోనియా గాంధీ గారు. నిన్న నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడాను. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తాన్ని కమ్యూనలైజ్ చేసేసేసి ఔరంగజేబ్, ఛత్రపతి శివాజీ, హిందూ, ముస్లిం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి అంశాలని వీళ్ళు హిస్టరీలో ఇన్కార్పొరేట్ చేసి దేశాన్ని ఏ డైరెక్షన్ వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారో అసలు అర్థం కాని పరిస్థితి అసలు. అండ్ వీళ్ళు మాట్లాడితే వీళ్ళు తీసుకొచ్చిన విద్యా విధానాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానం మంచిది కాదు, అదేవిడో బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన విద్యా విధానం అని నమ్మబలికిచ్చే విధానం ఏదైతే ఉందో అది ఇంకో జుగుప్సాకరమైన అంశం.
ఇప్పుడు వరకు దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థగా చూశారు, కానీ దాన్ని టీబీ మెకాలే ఇంట్రడ్యూస్ చేశాడా, లేకపోతే గోల్వాల్కర్ ఇంట్రడ్యూస్ చేశాడా, లేకపోతే సవార్కర్ ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే నాథూరామ్ గాడ్సే ఇంట్రడ్యూస్ చేశాడా, ఎవడు చూడలా. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా చూశారు. ఈ బీజేపీ వాళ్ళు మాత్రం టీబీ మెకాలే ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ వ్యవస్థ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టీబీ మెకాలే ఎక్కడున్నాడు? టీబీ మెకాలే ఉన్నప్పుడు ఇండియాలో ఐఐటీలు ఐఐఎంలు ఉన్నాయా? టీబీ మెకాలే ఉన్నప్పుడు ఇండియాలో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయా? లేవు కదా. అండ్ 1950s నుంచి ఇండియాలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్కి బ్రిటిషర్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇండియన్ రూలర్స్ తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషనల్ పాలసీసే కదా. అంటే ఇండియన్ అర్లియర్ రూలర్స్ తీసుకొచ్చిన పాలసీలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా అయిపోద్దా? మీరు తీసుకొస్తేనే అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమా? ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనా? ఇది ఏం వాదన? అంతకుముందు ఉన్నటువంటి విద్యా విధానం టీబీ మెకాలే తీసుకొచ్చినటువంటి విద్యా విధానమో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీజేపీఐజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ఎస్ఎస్ఐజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, గోల్వాల్కర్ సవార్కర్ భావజాలంతో కూడుకున్న విద్యా విధానాన్ని తీసుకొచ్చారు తప్ప మీరు భారతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇది కంప్లీట్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థ ద్వారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కడి మైండ్లో చొప్పించే ప్రయత్నం చేస్తుంది. భారతదేశం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ భారతదేశం అని చెప్పే ప్రయత్నం విద్యా వ్యవస్థ ద్వారా చేయాలని కోరుకున్నారు. అందుకనే వీళ్ళు యూనివర్సిటీస్ మీద యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోతే, 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయకపోతే రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్ గ్రాంట్ సమగ్ర శిక్షా అభియాన్ కింద రావాల్సినటువంటి ఇవ్వకుండా పాలసీ వెపనైజేషన్ని రాష్ట్రాల మీదకి చూపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఎజెండా ఒకటే. వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకూలమైన విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు విద్యా విధానాలకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీళ్ళకు అనుకూలమైనటువంటి విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే వీళ్ళు టీబీ మెకాలే ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారని చెప్తారు, లేకపోతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే కాదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఎజెండా చాలా చాలా క్లియర్. ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి టాప్ ఎండ్లో ఉన్న ఐఐటీస్ ఐఐఎం వరకు మాత్రం మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్న విద్యను ప్రమోట్ చేయాలా. రేపు యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా సంఘ పరివార్ భావజాలంతో కూడుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెసర్లుగా మారిపోతారు, వీసీలుగా మారిపోతారు. అప్పుడు ఊహించండి భారతదేశం యొక్క విద్యా విధానం ఎలా అయిపోతుందో. వీళ్ళు కోరుకున్నటువంటి ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు. ప్రొఫెసర్గా ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ లేని ప్రొఫెసర్ని చేసేస్తారు వీళ్ళు. లేకపోతే వీసీకి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరినీ వీసీలుగా మార్చేస్తారు. అందుకనే వీళ్ళు యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ఎజెండా వెరీ క్లియర్. దేశంలో ఉన్నటువంటి ప్రతి సంస్థలో ప్రతి పొజిషన్లో సంఘ పరివార మనిషి ఉండాలా. దానికోసం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల మీద వీళ్ళు మెల్లమెల్లగా దాడి చేసుకుంటూ వీళ్ళు దేశంలో ఉన్నటువంటి సంస్థలు మొత్తాన్ని క్యాప్చర్ చేసి బీజేపీ మయం, ఆర్ఎస్ఎస్ మయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ఫడ్నవీస్ అసలు నిజంగా 1 డేలో సోనియా గాంధీ గారు ఆర్టికల్ రాసిన 1 డేలో రియాక్ట్ అయ్యారంటే దాని ఇంపాక్ట్ ఎంత బలంగా వెళ్ళిందో చూడండి సంఘ పరివారం పోయిన మనుషుల దగ్గరికి. కానీ సోనియా గాంధీ గారు చాలా యాప్ట్గా చెప్పారు. 3 అంశాలు చాలా క్లియర్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్న మూడు అంశాలే. అది కమర్షియలైజేషన్ అవ్వనివ్వండి, సెంట్రలైజేషన్ అవ్వనివ్వండి, ఆర్ కమ్యూనలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. అండ్ దాని పర్యవసానం ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో ఫడ్నవీస్ వచ్చి ఆవిడ చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా టీబీ మెకాలేని అడ్డం పెట్టుకొని. ఇది బీజేపీ వాళ్ళ వక్రీకరణ. థ్యాంక్ యూ.